యేసు ప్రభువారంటే ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన 2023 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి దేవుడు, లేకపోతే మనిషి రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభువారు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే ఆయన చెప్తున్నారు ఆయన చరిత్ర ఏమీ పెద్ద లాంగ్ ప్రాసెస్ ఏం కాదు, చాలా తక్కువ టైం, అంటే మనకున్నటువంటి మతాల కంటే చాలా తక్కువ టైంలో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు గనుక ఆయన చాలా పీరియడ్ ఏదైతే ఉన్నదో, కాలం ఏదైతే ఉన్నదో చాలా తక్కువ సమయమని చాలా మంది చెప్తున్నారు. హిందుత్వము కంటే ముస్లిం అంటే మనం చెప్పాలంటే ఇస్లామిక్ కంటే చాలా తక్కువ టైం అని కొంతమంది చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే మనం చూస్తున్నాం, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలుగజేసెను అని చెప్తుంది. ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నదంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, మనం నమ్ముతున్నటువంటి దేవుడట ఏదో 2023 సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చినటువంటి దేవుడు కానే కాదు. ఆయన ఏదో తక్కువ టైంలో ఉన్నటువంటి వాడు కాదు. ఆయన సృష్టి ఆరంభము కంటే, ఎప్పటికంట సృష్టి ఆరంభము కంటే ముందుగా ఆయన ఉన్నటువంటి వాడని, ఆయన ప్రప్రథముగా ఉన్నటువంటి వాడని, యెహోవా తన్ని కలుగజేశాడనేటువంటి బైబిల్ సత్యము తెలియచేస్తుంది. ఆయన ఈ లోకానికి మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చినది 2023 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ముందే సృష్టి ఆరంభము కంటే ముందు ఉన్నటువంటి వాడు అని చెప్తూ ఉన్నది. అయితే మీరు చూడండి, ఇక్కడ ఇప్పటి వరకు లీడ్ చేసినటువంటి నరేష్ గారు ఎవరైతే ఉన్నారో పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు అనేకమైనటువంటి వాక్యాలు యూట్యూబ్ లో చెప్తూ ఉంటారు, ఫేస్బుక్ లో వస్తూ ఉంటాయి. అందులో ఒక మాట ఏంటంటే ఆయన మానవుడు 100% అయితే ఆయన దేవుడు అనేటువంటి మాట కూడా 100% అనేటువంటి మాట ఆయన నొక్కి ఒక్కాణించి ప్రజర్ చేసి మరీ చెప్పారు. ఇదే మాట మీతో చెప్తూ ఉన్నాను. నిజమే, ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చింది 2023 సంవత్సరాలు అయితే ఆయన దేవుడుగా, దేవుని కుమారుడుగా, దేవుని చేత నిర్మించబడిన వాడిగా సృష్టి ఆరంభము కంటే ముందు ఉన్నటువంటి వాడు. అంటే ఈ లోకము పుట్టక మునుపు, సూర్య చంద్ర నక్షత్రాదులు పుట్టక ముందుకు, ఈ భూమి ఆవిర్భించక ముందు, సముద్రము లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే సమస్తమును కలిగినవని దేవనామానికి స్తోత్రం. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎలా ఉన్నారంటే కొంచెం లీడ్లోకి రావాలి. ఎలా ఉన్నారు చెప్పనా? ఎవరో తోసుకొచ్చి తీసుకొస్తారు చూడండి, అలా ఉన్నారు మీరు. బిగిసిపోయి అయ్యో అంతగారు తరుతున్నాడు కానీ చలి మాత్రం చంపేస్తుంది, ఎముకలు కొరికేస్తున్నాయిరా అన్నట్టుగా ఉన్నారు. నేను ఇంత గట్టిగా అరుస్తున్నానా? నాకు రాలే అట్లా. అంటే మనం ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటామో ఆటోమేటిక్గా చలి కూడా ఏమవుతుంది, చంపేస్తున్నటువంటి చలి కూడా మనల్ని వదిలి అది. కాబట్టి మనం వేడిగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు చాలా ఉజ్జీవంగా ఉండాలి. మీ ముఖాలు ఎలా కనబడుతున్నాయంటే ఎవరో తీసుకొచ్చి తోసినట్లుగా. ఏ రావా ఇయాల పిల్ల, ప్రార్థన టైం అయిపోతుందిరా, నేను రానే. ఏ రా జోషి పాస్టర్ గారు మన ఊరి క్రిస్మస్ అని పెట్టారు, రావి ఇంటికాడు ఉండి ఏం చేస్తా, సర్లే నీ మాట కనుక వస్తున్నాను తప్ప, లేకపోతే నేను. అలా ఉన్నాయి మీ ముఖాలు. తోసుకొచ్చారా, తీసుకొచ్చారా చెప్పండి. మిమ్మల్ని మీకు మీరుగా వచ్చారా, మాకు మేముగానే ఇక్కడికి వచ్చామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము నమ్ముతున్నటువంటి దేవుడు అసామసి అయినటువంటి దేవుడు కాదు. మనము నమ్ముతున్నటువంటి దేవుడు ఆయన పేరే నజరేయుడనే యేసు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి వాడు కాదు, పూర్వకాలమందు ఉన్నటువంటి వాడు అని దైవ వాక్యము సెలవిస్తుంది. మీరు చెప్పొచ్చు మీ దేవుడు మొన్న వచ్చాడు అని ఎవరైనా మీ దగ్గర అంటే ఇప్పుడు చెప్పాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి మాట, ఆయన సృష్టి ఆరంభము కంటే, సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనదిగా దేవుడు నన్ను చేశాడనేటువంటి వాక్యం చూపించి మీరు చెప్పాలి ఆయన ఎప్పుడో ఉన్నటువంటి దేవుడు. భూమి, సముద్రము, ఆకాశము ఈ యొక్క ఏమీ లేనప్పుడు, పంచభూతాలు లేనప్పుడే ఆయన ఉన్నటువంటి వాడు. అంత గొప్ప దేవుడు మనము నమ్ముతున్నటువంటి దేవుడు. అందుకనే మనం ఆయన్ని చూసి గర్వపడాలా, ఆయన్ని చూసి మనము గర్వపడాలా, అతిశయించాలి. రాజులను నమ్ముట కంటే, మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట
శ్రేష్టం, మేలు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలు మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 17వ వచనం చెలవిస్తున్న రీతిగా ఆయన అన్నిటికంటే ఏంటంట, ఆయన ఎవరు? ఆయన చెప్పాలి, మీరే చెప్పాలి. ఎవరైనా ఈరోజు అసలు ఎందుకు వచ్చాం మనం? ఎవరు పుట్టినరోజు? గట్టిగా చెప్పాలి. దేవుని పుట్టినరోజు, అవునే కదా? ఆయన పేరేంటి? యేసు ప్రభువారు. నిజమే, ఈ రోజు మనము యేసు ప్రభువారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకుని మనం అందరూ వచ్చాం. అయితే మెయిన్ లీడ్ ఆయనే ఉండాలి. ఎందుకంటే ఒక పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మెయిన్ కాదు. అక్కడ ఎవరు మెయిన్? అక్కడ యేసు ప్రభువారే ఈ రోజు ఇక్కడ పుట్టినరోజుకు ప్రధాన కారణమైనప్పుడు మనం కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉయ్యాల్లో వేసినటువంటి బాబు ఎవరైతే పుట్టినరోజుకుంటారో వారే అక్కడ ప్రధానము, గాని వచ్చినటువంటి వారందరూ కూడా ప్రధానము కాదు. ఈ రోజు మనకి ప్రధానమైనటువంటి వాడు యేసు ప్రభువారు. ఆ సంగతి మీకు తెలిస్తే మనము చాలా సంతోషిస్తూ ఉంటాం. ఎవరిని చూడడానికి వచ్చాం మనం? ఎవరిని చూడడానికి వచ్చాం? యేసు ప్రభువారిని చూడడానికి వచ్చాం. ఆయన చూసి ఆనందించడానికి వచ్చాం. ఆయన ఎలా ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, ఆయన వాక్యము రూపంలో ఉన్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఈ రోజు మన నోట నుండి వచ్చేటువంటి ఈ మాట దేవుడై ఉన్నాడు అనే సంగతి నీకు తెలుసా? ఈ రోజు ఆ వాక్కు దేవుడై ఉన్నాడన్న సంగతి వాక్యము పూర్తిగా నొక్కి వక్కాణించి చెప్తుంది. అందుకనే మనము నమ్మినటువంటి దేవుడు, ఆయన పేరే నజరేయుడని యేసు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈరోజు ఈ యొక్క ప్రకృతికి, సృష్టించబడినటువంటి సృష్టికి, ఈ కాలానికి, ఈ పరిస్థితులకు, వీటన్నిటికీ కూడా కారణభూతుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. అందుకనే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ క్రిస్మస్లు ఎలా ఉన్నాయంటే, మామూలుగా చెప్పాలంటే క్రిస్మస్లన్నీ ఎలా ఉన్నాయంటే, రోజు మనం చూస్తూ ఉంటాం, చాలాసార్లు మనం అంటున్నటువంటి మాట, అలవాటుగా మారిపోయినటువంటి క్రిస్మస్ లాగా ఉన్నాయేమో నా అనుమానం. అవునగా చెప్పండి. క్రిస్మస్ అంటే డిసెంబర్ నెలలో వస్తుంది. 15వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు ఈ క్రిస్మస్లు ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరికి దగ్గరగా ఉంటే, ఏ సేవకుని దగ్గరగా ఉంటే ఆ దగ్గరికి వెళ్ళి కొంత ఆనందాన్ని పొందుదాం అనేటువంటి అలవాటు ప్రకారంగా జరిగేటువంటి క్రిస్మస్లుగా ఉంటున్నాయి. కానీ అందులో క్రీస్తు ఉన్నాడా లేదనేదే ఇక్కడ చాలా ప్రశ్న. చాలాసార్లు క్రిస్మస్లు జరుగుతున్నాయి కానీ అందులో క్రీస్తు కనిపించటం లేదు. ఇందాక పాస్టర్ గారు ఒక మంచి పాట పాడారు. ఇదిగో క్రిస్మస్ అంటే తాగుబోతులు విందులు కాదు, ఎగిరెగిరి కొట్టేటువంటి డ్యాన్సులు కాదు, ఈ లోకంలో జరిగేటువంటి లోక సంబంధమైనటువంటి యవ్వారం కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. అది ఎక్కడ దొరుకుతుంది ఈ రోజున? ఈ క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తు కనిపించటం లేదు. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, కానీ క్రీస్తు కనిపించట్లేదు. నేను అనుకుంటాను ఇక్కడ ఎక్కడ చూసినట్లయితే తక్కువగానే ఉండొచ్చు జనం, కానీ ఇక్కడ ప్రభువు మన మధ్యలో ఉన్నాడన్న సంగతి మనం గుర్తిరగాలి. హల్లెలూయా. జనంతో సమస్య లేదు. ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో, నన్ను కలుసుకునేటువంటి సమయము గనుక అక్కడ నేనుంటాను. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? మీరే చెప్పాలి. ఎవరున్నారు? ఇంటికాడ గొడవ పెడతారు కదా, అప్పుడు పెగిలుతుంది మన నోరు ఇక్కడ పెగలదు. కాముగా ఉండిపోతాం. అసలు ఎంత బాగా నటిస్తామంటే మనం నటించినట్టు ఇంకెవరు నటించడు. మనం పెద్ద యాక్టర్సం. మనం అనుకుంటాం పవన్ కళ్యాణ్, ప్రభాసో, చిరంజీవో యాక్టర్లు అనుకుంటున్నాం. మనం కాదు, వాళ్ళకంటే పెద్ద యాక్టర్లు మనం. ఇంటికాడ ఏదైనా గొడవ జరుగుతూ ఉంటుంది చూడండి, అప్పుడు వేస్తారు కేకలు, ఏ రావే అంటారు చూడండి, అప్పుడు పెగులుతున్నారు. ఇప్పుడు మనం ఆరాధించేది ఎవరినంటే యేసు బాబునండి. అసలు నోరు పెగలదే. ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుపడాలి. ఎక్కడెందుకు సిగ్గు? అవునగా చెప్పండి. ఇక్కడ సిగ్గుపడిన అవసరం లేదు. ఇక్కడ దేవుని ఆర్భాటముతో ఆరాధించవలసినటువంటి సమయం. ఇదేంటి పాస్టర్ గారు ఇలా వెనకాల వాళ్ళు అనుకున్నారు, పాస్టర్ గారు ఇదేంటి ఇలా మాట్లాడారు, యాక్టర్స్ అంటే వాళ్ళు కాదు మనం అన్నారు ఏంటంటే, మరి నాకు తగిలారు అలాంటోళ్ళు. ఎలాంటోళ్ళు తెలుసా? నేను ఒకసారి చెప్తూ ఉంటాను, అమ్మా నేను విజిటింగ్కి వస్తాను ఈ వారంలో అండి. వాళ్ళు అంటారు, పాస్టర్ గారు ఎప్పుడు వస్తారండి అని అంటారు. ఎప్పుడు వస్తానో తెలియదు కానీ వస్తాం మాత్రం పక్కా. అయ్యారు
ఎప్పుడు వస్తున్నానో తెలియదు, కానీ రావటం మాత్రం అది ఆయనకి గుర్తొచ్చేసింది. ఏదో మొత్తానికి రావటం మాత్రం పక్కాను. ఎప్పుడు వస్తానో తెలియదు. అప్పుడు ఆవిడేమనుకుంటదంటే, ఏంటి ఏ శుక్రవారం నాడు వస్తానో మంగళవారం నాడు వస్తానో చెప్పొచ్చు కదా, ఈయన ఎప్పుడు వస్తాడో మనకి ఎలా తెలుస్తుంది అని అనుకున్నాను. నేను ఎప్పుడు వస్తే నీకెందుకు, ఇంటికాడ ఉంటే ప్రార్థన చేసి వెళ్తాను, లేకపోతే మానేసి వెళ్ళిపోతాను. ఏమో ఈ పాస్టర్ గారు అంతే, ఎప్పుడు వస్తాడో చెప్పడు, ఏం చేస్తాడో చెప్పడు, వచ్చేస్తాడు అంతే అనుకున్నారు. నేను వెళ్ళేటప్పటికి అది మంగళవారమో బుధవారం సంగతి. ముక్కవల ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను. వాళ్ళ ఇల్లు ఎంత ఎత్తులో ఉంటుంది, లైట్ ఎంత ఎత్తులో ఉంటుంది, ఇది రోడ్డు అంత ఎత్తులో ఉంటుంది. నేనేం చేశానంటే అమ్మా అని పిలిచాను. వాళ్ళని పిలుస్తాం కదా, మా నోటి నుంచి అమ్మ అన్న మాట తప్ప ఇంకేమవుతుంది? సేవకులైతే అందరినీ, ఇక అందరూ అమ్మలే, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ అమ్మే. ఇక ఇంకో స్వరం ఏది రాదు, ఇంకో మాట ఏది రాదు. ఆవిడేమంటుంది లోపల నుంచి, ఇందాక చెప్పాను కదా వెళ్ళమని, ఇంకా వెళ్ళలేదా నువ్వు అంటుంది ఆవిడ. భలే ఉంది ఇది, ఏదో ముందు ఎవడో వచ్చి ఉంటాడు నాకంటే ముందు, ఎందుకు వచ్చిన గొడవలే అనుకుని సరే కామ్ అయిపోయి తలుపులు వేసుకున్నారు వాళ్ళు. సరే కిటికీ కాడికి వెళ్ళి చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి, లోపల ఉన్న వాళ్ళు బయటికి రావచ్చు కదా, సమాధానం లోపల ఏం చెప్తున్నారని చెప్పి ఆ కిటికీ కాడికి వెళ్తేప్పటికి అది కూడా బిగించేస్తుంది. కొంచెం ఉంది, స్వరం వినపడే అంత ఖాళీ ఉంది తప్ప ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేనేం చేశానంటే ఆ కిటికీ కాడికి వెళ్ళి ఇలా వింటున్నాను. మనుషులు చూస్తే కనపట్లేదు, ఆ అద్దాలు కూడా ఎలాగుంటే లోపలోడు చూస్తే బయటోడు కనపడుతున్నాడు తప్ప బయటోడికి ఎవడో. ఇలా ఉండేటప్పటికి కొంచెం స్వరం వినపడుతుంది. అయ్యి బాబు వీళ్ళు ఏదో చేస్తున్నారు, టీవీలో ఏదో ప్రోగ్రామ్ చూస్తున్నారు, నాకెందుకు వచ్చిన గొడవని మళ్ళీ కిందకు వచ్చేసి అమ్మా అని పిలిచాను. ఏ బయట తలుపులు తీసాడు, ఎవడో అడుగుతున్నాడు చూడు ఒకసారి, ఇందాక చెప్పాం కదా అనేటప్పటికి ఆ కూతురు, చిన్న పిల్ల ఉంటుంది, ఆ పిల్ల 7వ తరగతి 6వ తరగతి చదువుతుంది. ఇలా డోర్స్ ఓపెన్ చేసింది. వెంటనే వచ్చేటప్పటికి ఆవిడేమని తెలుసా, అమ్మా పాస్టర్ గారే, అమ్మ పాస్టర్ గారు అన్నది. ఆవిడేమందంటే, తల్లి ఎంత తెలివైన తల్లి అంటే, ముందు 5 నొక్కవే, 5 నొక్కు రిమోట్లో. అప్పుడు దాకా దేంట్లో ఉన్నావు నువ్వు, అందుకే అడిగావు నువ్వు ఎప్పుడు వస్తారు పాస్టర్ గారు అని. శుక్రవారం వచ్చావంటే ఆ రోజు ఆపేద్దాం, మంగళవారం నడుస్తాడంటే ఆ టయానికి ఆపేద్దాం అనుకున్నాక, అందుకే నేను చెప్పా ఎప్పుడు వస్తాను నాకు తెలియదు, వస్తా, రావటం మాత్రం పక్కా. చూశాను, అయిపోయింది. ఇక అందరూ అయిపోయింది. పాస్టర్ గారు అన్నది 5 నొక్కు అన్నది, నేను పైకి మెట్లు ఎక్కే లోపుగా హల్లెలూయా స్వరం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి? టీవీ బోర్డులో నుంచి. అప్పుడు దాకా ఏ స్వరం ఉందే, నేను విన్నాను. టీవీలు చూస్తారు ఇక్కడ ఎవరైనా? టీవీలు పాస్టర్ గారు మీరు చెప్పకూడదండి, వాళ్ళు అందరూ చూస్తారన్న సంగతి వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు అందరూ మీరు చెప్తారు, మీరు చూడమన్నట్టుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదు చిన్న టెస్ట్ చేస్తాను. ఇప్పుడు చాలా మంది ఏమి చూడలేనట్టుగా టీవీలు అంటారండి పాస్టర్ గారు, వాక్యం చెప్పకుండా మేము చాలా అని. ఎందుకు యాక్టర్లు అన్నానంటే, ఆ యాక్టర్ గురించి చెప్పడానికి మాట చెప్తున్నాను మీతో. ఏమన్నానంటే, నేను వినేసి వచ్చేసాను, లోపలికి వెళ్ళాను, ఆహాహా ఆరాధన అన్నారు, ప్రార్థన చేసి నేను బయటకు వచ్చేసాను. కానీ నేను ఆ విన్న డైలాగ్ మాత్రం గుర్తుంది నాకు ఖచ్చితంగా. మనుషులు కనబడలేదు, టీవీలో ఏమొస్తుందో తెలియదు, కానీ విన్న స్వరం మాత్రం నాకు కనబడుతుంది. ఏమొస్తుందో చెప్పనా? అందులోంచి విన్నట్టు స్వరం ఏంటో చెప్పనా? ఇదిగో, కట్టుకున్న భార్య కళ్ళెదురుగుండా ఉండగాని చనిపోయిందని చెప్పడానికి నీకు మాట ఎలా వచ్చింది డాక్టర్ బాబు? ఎంత బాగా కనెక్ట్ అయ్యారు. ఎందులో ఏంటి నాకు అంటే దాంట్లో తెస్తుంది, కట్టుకున్న భార్య కళ్ళెదురుగుండా ఉండగాని చనిపోయిందని చెప్పడానికి నీకు మాట ఎలా వచ్చింది డాక్టర్ బాబు అని అడిగింది. ఎందులోది మాట? మేము తెలిసినా చెప్పమన్నట్టు తెగను వేసుకో. మన దిక్కుమాలి యొక్క విధానం ఏంటంటే, అందుకే యాక్టర్స్ అంటే ఎవరు లేరు అన్నాను కదా. చూసావా, నేను వచ్చేటప్పటికి ఆరాధన మొదలైపోయింది. మనకంటే యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ప్రార్థనలు చాలా బాగుంటాం. ఆదివారమా అసలు మనం కట్టేటువంటి చీర కానీ, మనము నడిచేటువంటి తీరు కానీ, మనం ఉండేటువంటి పద్ధతి కానీ చాలా అణుకువగా మెలకువగా ఉంటుంది. అదే సోమవారం కూడా మనం చేయగలమా? అదే భక్తి ముందుకు కొనసాగుతున్నామా? అందుకంటే మనం ఎలా ఉన్నామంటే సండే క్రైస్తవులుగా ఉన్నాం. ఎలా ఉన్నా? ఆదివారపు క్రైస్తవులుగానే ఉన్నాం. కానీ బైబిల్ చెప్తుంది, మీరు సండే క్రైస్తవులు కాదు, మీరు మండించబడేటువంటి క్రైస్తవులుగా ఉండాలి. హల్లెలూయా. ఎల్లకాలం మండుతున్నటువంటి దీపాలుగా ఉండాలి. యోహాను గురించి ప్రభువు సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఇదిగో ఇతడు మండేటువంటి క్రైస్తవుడు, నిత్యము మండేటువంటి దీపముగా ఉన్నాడని చెప్తాడు. అంటే ఆయన వెలుగై ఉన్నాడు, మనము దీపమై ఉన్నాం. మన కుమార్తెలు నగరికై చెక్కినటువంటి మూల కంబములు అంటూ ఉన్నాడు. ఇందాక నరేష్ గారి పెద్దమ్మాయి అనుకుంటా పేరు, చాలా అసలు మామూలుగా పాట పాడుతుంటే నేను ఇందాక ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది? నరేష్కి అంత స్వీట్ స్వరం లేదు కదా, ప్రసంగించగలడు, గొప్ప గొప్ప మాటలు చెప్తాడు,
అద్భుతంగా ప్రసంగం చేయగలడు, కానీ పాట పాడితే అంత బాగా పాడగలడు కదా, లేదు కదా. ఎందుకంటే బాగా మేము కలిసి ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు, చాలా చక్కగా ఆ కాలేజీలో. అంత స్వరం నేను చూడలేదు, చాలా అద్భుతంగా పాడుతుంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను. అయిపోయింది, ఏం పేరని అడిగాను, కింద కామెంట్ పెట్టాను, చాలా గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ కలుగునుగా. కానీ నెక్స్ట్ వచ్చేసారు ఎవరు, పాస్టమ్ గారు వచ్చేసారు. ఆవిడ ఒక పాట పాడు, అదన్నమాట ఈ స్వరం ఎవరిది, అది ఈ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది కాదు, పాస్టమ్మ గారి దగ్గర నుంచి ఆవిడకి అన్వేషించిపోయింది. అంటే నిజంగా చాలా గొప్పది. హల్లెలూయా! ఎంత అద్భుతంగా రాణించగలుగుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బిడ్డలు కూడా, మన కుటుంబాలు కూడా అదే రీతిగా దేవుని చేత దీవెనకరంగా మారాలి. ప్రభువు సన్నిధిలో దేవుని కొరకు వాడబడాలి. దేవుని సన్నిధిలో మనల్ని అందరినీ దీవించడానికి దేవుడు వచ్చాడు. అందుకే చెప్తున్నాడు, మనము నమ్ముతున్నటువంటి దేవుడు ఇప్పటివాడు కాదు. మనము నమ్ముతున్నటువంటి దేవుడు ఎప్పటివాడని చెప్పాను మీకు, ఏ కాలంలో ఉన్నటువంటి వాడని చెప్పాను, చెప్పగలరా మీరు? చదివించాను కదా వాక్యం, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనకు జవాబు వస్తుందంటే ఆయనే ఆధారం. నీ కుటుంబం సుభిక్షంగా ఉందంటే కేవలం ఆయనే ఆధారం. ఈ రోజు భూమి సమస్తమును, సముద్రమును, ఆకాశమును, నక్షత్రమును సమస్తము మనకు కనబడుతున్నాయి, వాటికి కూడా ఆధారము ఆయనే. ఆయన లేకుండా ఏది లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనము చదివినట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట. ఆది యందు వాక్యముండెనట, వాక్యము దేవుని యొద్ద ఉండెనట, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడన్న సంగతి మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే అదే చెప్పారు, 100% మనిషి అయితే దేవుడు, 100% దేవుడై ఉన్నాడు. మానవ రూపంలో వచ్చినటువంటి మహిమాన్వితుడే మనము ఆరాధిస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఈ రోజున కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనేటువంటి సత్యాన్ని, అటువంటి ప్రవచనాన్ని నెరవేర్పులోకి తీసుకుని వచ్చి మనల్ని అందరినీ కూడా ప్రభావితం చేశాడు. ఆయన చెప్పిన మాట ఒకటి కూడా పొల్లుపోదు. ఆయన చెప్పినటువంటి వాగ్దానములు ఒక్కటి కూడా పొల్లిపోలేదు. ఇంకొక అద్భుతమైనటువంటి ఆ వాగ్దానం ఉంది, అద్భుతమైనటువంటి మాట ఉంది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము. హల్లెలూయా! ఎప్పటి వరకు ఉంటాడంటండి? అప్పటి నుండి ఇప్పటి వరకు. మనము నమ్మినటువంటి దేవుడు ఎవరో మీకు తెలియచేస్తున్నారు. మనము నమ్మినటువంటి దేవుడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు. ఆయన అప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అప్పుడు అద్భుతములు జరిగించాడు, ఈ రోజును కూడా అద్భుతములు జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. ఏంటంటే ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. అద్భుతమైనటువంటి పాట. నేను కాలేజ్ చదువుతున్నప్పుడు అయ్యగారు యొక్క సతీమణి గారు, మాకు మమ్మీ, ఆవిడ ఒక అద్భుతమైనటువంటి పాట రాసి నాకు ఇచ్చారు. దాన్ని స్వరకల్పన చేసి, ఏదైనా సరే ఒక మంచి స్వరకల్పన చేసి ఒక బుక్లెట్లో ఆ పేరుండేలాగా చేద్దాం అనుకున్నప్పుడు రాసి ఇచ్చినటువంటి కొటేషన్ ఏంటో తెలుసా? శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నాడు, వీడని బంధముతో పెనవేసుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎక్కడో ఒక చోట ఆగిపోయేటువంటి ప్రేమ కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు అప్పుడే ప్రేమించినట్లుగా ఉంటారు, వెంటనే వదిలిపెడుతూ ఉంటారు. ప్రేమ కోసం ప్రాణాలు తీసేవారు ఈ లోకంలో కనిపిస్తారు. కాదు, మనము నమ్మినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే నీ ప్రాణాన్ని తీయటం లేదు, కానీ ఆయన ప్రాణాన్ని నీ కొరకు సమర్పించి ఉన్నాడు. 2 చేతులు ఆకాశం వైపు చేతులైతే దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా! ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఆటంకాలైనా, అయ్యా నీవు నాకు తోడుంటే చాలు, శాశ్వతము నీతో ఉండిపోతాను.
ఎన్ని కఠినమైనటువంటి బాధలైనా యేసు ప్రేమ మనతో ఉంటే, యేసయ్య యొక్క మాట మనతో ఉంటే అన్నీ జయించగలుగుతామండి. యేసు లేనటువంటి జీవితం ఏసున్నా మామూలు సున్నా, బండి సున్నా చెప్పాలి మీరే. యేసు లేకపోతే మన జీవితం పెద్ద సున్నా, బండి చక్రం అంత సున్నా. కాబట్టి యేసయ్య మనలో ఉండాలి, యేసయ్య మనతో ఉండాలి. కాబట్టి అంటున్నాడు, బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు అల్పమైనటువంటి గ్రామమైనను. అంటే ఎందుకు పనికిరానటువంటి ఒక గ్రామములో నుండి, చేదరించుకోబడినటువంటి వెలివేయబడినటువంటి విధానముతో, లేకపోతే అక్కడ సౌకర్యాలు లేనటువంటి, అంతగా పరిగణలో లేనటువంటి యూదా వారి కుటుంబములను ఏలటానికి ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేము అనేటువంటి ఊరిలో లోక రక్షకుడు జన్మిస్తాడనేటువంటి ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువారి వారు వచ్చింది. అంటే అల్పమైనటువంటి ఆ గ్రామములో నుండి ప్రభు వచ్చాడు. నేను అనుకుంటాను మనం కూడా అటువంటి వారమే, ఎందుకు పనికిరానటువంటి వారమే, ఎక్కడో లెక్కలలో లేనటువంటి వారం. మనము మన గ్రామాలు, మన పరిస్థితులు చాలా చాలా దూరంగా ఉన్నటువంటి వారమే. కానీ ఈ రోజున గనులను దేవుడు ఎన్నుకోలేదు కానీ, గొప్పవారిని దేవుడు ఎన్నుకోలేదు కానీ, ఆయన ఎన్నుకుని ఆయన సంరక్షణలోకి, రక్షణలోకి తెచ్చుకుని ఆయన ద్వారా మారు మనసులోకి తీసుకొచ్చింది మనల్ని. మనము లెక్కలేనటువంటి వారము, మనం విడువబడినటువంటి వారము, ఎక్కడో ఒక చోట పెట్టబడినటువంటి వారము. అయినప్పటికీ కూడా దేవుడు తన రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఈ రోజు ప్రభువు సేవలో మనల్ని అందరినీ ఉంచాడు. హల్లెలూయా! అనంత గొప్ప దేవుడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన ఎందుకు వచ్చాడో కూడా మాట్లాడుతుంది. ఆయన ఏమై ఉన్నాడో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. ఆయన ఎవరై ఉన్నాడో ఇప్పటి వరకు మనం ఆయన ఎందుకు వచ్చాడు అనే సంగతి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి చెప్పాలి. హల్లెలూయా! వింటున్నారా? వింటున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా! చక్కగా చక్కగా నేను వదిలిపెట్టాను. నా టైం ఇంకా 15 నిమిషాలు, 15 నిమిషాలు. ఇప్పటికి అరగంట అయింది, మీకు తెలుసా? మనం మొదలుపెట్టి అరగంట అవుతుంది. చక్కగా ఒక 15 నిమిషాల్లో వాక్యాన్ని మనం ముగిద్దాం. నేను చెప్పబోయేటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో అద్భుతంగా రాయబడినటువంటి మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడన్న సంగతి, లేకపోతే అటువంటి వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడనని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. ఇదిగో యేసు ప్రభువారు పాపులను రక్షించటానికి వచ్చారు. ఆ వాక్యము నిజంగా నమ్మదగినదే. ఎందుకనంటే అలా రక్షించబడినటువంటి వాడును నేను. ఈ రోజున అపోస్తలుడైనటువంటి పౌలు గురించే కాదు మాట్లాడుకోవాల్సింది, నా జీవితం ఎంత అపవిత్రంగా ఉండేది, ఎందుకు అంత దూరం, ఎందుకు ఈ రోజు నేను చూడగలిగినట్లయితే నేను చాలా 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 దేవునికి దూరంగా బ్రతికేటువంటి వాడిని. లోక సంబంధమైనటువంటి వ్యవహారాల వైపు నా మనస్సు ఉండేది, లోకంలో పాపములో జీవిస్తూ ఉండేటువంటి వాడిని. కానీ యేసు ప్రభువారు ఆ పాపములో నన్ను ఉంచలేదు కానీ, ఆ పరిస్థితుల వైపు నన్ను అక్కడే ఉంచలేదు కానీ, అంతటి ఘోర పాపినైనా, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న దేవుడు నన్ను పిలిచి నేను లోకంలో పాపంలో ఉన్నప్పుడే ఇటువంటి మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాడు. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి లోకంలో ఉన్నప్పుడే ఇటువంటి మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. నన్ను ఒకసారి పిలిచాడు, రాజ్ కుమార్, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? రాజ్ కుమార్ దేవుడు చెప్తున్నాడు అని చెప్పారు. నేను వెనకాల కూర్చున్నాను, ఏంటి నా పేరు పెట్టి పిలుస్తున్నారు? రాజ్ కుమార్, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను యుద్ధాయుధముగా వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను గండ్రగొడ్డలిగా వాడుకోబోతున్నాడు, నువ్వు రాగలవా? దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడని అలా 2 times పిలిచారు. అప్పుడు నేను వెనకాల నుండి నవ్వుకునేవాడిని, ఏట్రా బాబు నేను చేస్తున్న పని పాస్టర్ గారికి అంత తెలియదు అనుకుంటా, నేను ఎంత లోకంలో జీవిస్తున్నాను, ఎంత పాపిగా ఉన్నాను, ఎంత అపవిత్రత కలిగి ఉన్నాను ఈయనకు తెలియదు అనుకుంటా. కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడని చెప్తున్నాడని చెప్పి చాలాసార్లు ఖాతరు చేయకుండా, ఆ మాట వినకుండా నా పని నేను చూసుకునేటువంటి వాడిని. కానీ ఒకరోజు దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు. నాతో పాటు ఉన్నటువంటి నా స్నేహితుడు, నేను చేసేటువంటి పని వేరు, ఎప్పుడైనా వీలైతే చెప్తాను సాక్ష్యం. అయితే నాకంటే నా ముందు ఉన్నటువంటి స్నేహితుడు, నేను ప్రేమించేటువంటి స్నేహితుడు ఒక
ఆ స్టేజ్ మీద అతడు కుప్ప కూలిపోయి చనిపోయాడు. తరువాత అతడు కుప్ప కూలిపోయి అక్కడే చనిపోయినప్పుడు నేను వెళ్ళి తన్ని పరామర్శిస్తున్నాను. ఉన్నదా లేదా ప్రాణం అనుకునేటప్పటికి ఒక స్వరం నాతో మాట్లాడుతుంది, రాజ్ కుమార్ నెక్స్ట్ నువ్వే వెళ్తావా అని అడిగారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. దేవుడు అనేక సార్లు నన్ను పిలిచాడు, కానీ ఆ పిలుపును త్రోసివేసి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. కానీ దేవుడు ఈరోజు స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు. దైవజనులు మాట్లాడినప్పుడు నేను వినలేదు, దేవుని యొక్క వాక్యం నాతో సూటిగా మాట్లాడినప్పుడు నేను విన్నాను. అప్పుడే నేను బైబిల్ కాలేజీకి ట్రైనింగ్ కోసం విశాఖపట్నం వెళ్ళి అక్కడ ట్రైనింగ్ పుచ్చుకున్నాం. అక్కడ పరిచయమే నరేష్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ నరేష్ గారు ఉన్నారు. మేమందరం చాలా చక్కగా దేవునిలో ఆనందిస్తూ ఎన్నో పాటలు, వారు వంతు బాధ్యతగా వారు కూడా చక్కనైనటువంటి పాటలు రాసి పాడి వినిపించి అనేకులను సంతోష పెట్టడం. ఇలా మా ప్రాక్టీస్ ఏంటంటే దేవుని కోసం వాడబడమే, దేవునికి ప్రార్థన చేసుకోవటం, అనేకమైనటువంటి వాక్యాలు చదవడం, దేవుని సన్నిధిలో ఎంత పరిశుద్ధంగా ఉండాలో, ఎంత ఆత్మీయంగా ఉండాలో అది ప్రాక్టీస్లో పెట్టుకుని మేము ఆ కాలేజ్ విడిచిపెట్టి వచ్చాం. ఈరోజు అందరూ ఘనంగా దేవుని సన్నిధిలో వాడబడుతున్నారు. ఒక మంచి విషయాన్ని మీతో చెప్పనా, నాకు తెలిసి బీసీఎంలో ట్రైనింగ్ అయినటువంటి వారు అంటే బైబిల్ కాలేజ్ ఆఫ్ మినిస్ట్రీస్ మా ఆత్మీయ దైవజనులు ఏజీ తంగచంద్ గారు, ఆయన ట్రైనింగ్ లో ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఒక లిమిట్ స్థాయిలో లేడు, కానీ అందరూ బహుబలంగా దేవుని కొరకు వాడబడుతున్నారు. అది వారు దేవుని సన్నిధిలో ఇచ్చినటువంటి అభిషేకం. హల్లెలూయా! ఎంత గొప్ప! ఎందుకు పనికి రానటువంటి వాడినండి నిజం, ఎందుకు పనికి రానటువంటి నా సాక్ష్యం చెప్తే కొంత వింతగా ఉంటుంది, కానీ నిజంగా ఎందుకు పనికిరాడు అటువంటి పాపము. పౌలును కాదు రక్షించడం, పౌలును మాత్రమే కాదు, ఆయన చెప్తున్నాడు ఇదిగో అట్టి వారిలో నేను ప్రధాన పాపిని అంటున్నాడు. కానీ ఈరోజు నేను చెప్పగలను, నేను కూడా ప్రధాన పాపినే. కానీ అటువంటి ప్రధాన పాపినైనటువంటి నన్ను రక్షించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దివి నుండి భువికి దిగి వచ్చినటువంటి కరుణామయుడు, అపార కృపాశీలుడు, మనము నమ్మినటువంటి దేవుడు. హల్లెలూయా! నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఎక్కడికి వచ్చాడంటండి? ఈ లోకానికి వచ్చాడట. నశించిపోతున్నటువంటి మన కొరకే ఆయన వచ్చాడు. ఈరోజు ఈ క్రీస్తు యొక్క వాక్యం వెల్లడవుతున్న తోడనే అనేక మంది నశించిపోయిన వారు దేవుని సన్నిధిలో జీవములోకి దాటిపోతురుగాక. అనేక మంది పాపపు ఊబిలో చెక్కబడిన వారు పరిశుద్ధులుగా దేవుని వైపుకు మళ్ళుదురుగాక. చీకటిలో ఉన్నవారు వెలుగును చూచుదురుగాక. మరణ సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నవారు జీవములోకి దాటిపోదురుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నిజం. ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడన్న సంగతి మనకి జ్ఞాపకం చేస్తున్నది. మనుష్య కుమారుడిగా ఆయన ఎలా వచ్చాడంటండి? కుమారుడిగా తండ్రికి విధేయత చూపించేటువంటి గొప్ప విలువైనటువంటి విషయాలు. ఎంత నమ్మకస్తుడంటే కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రికి ఎంత విధేయతుడంటే ఆయన ఏమాత్రము కూడా అనుమానము లేకుండా తండ్రి చెప్పింది చెప్పినట్లుగా చేయగలిగిన వాడు. ఏ పరిస్థితి మీదైతే వచ్చాడో ఆ పనిని మాత్రమే జరిగించిన వాడు మనము నమ్ముతున్నటువంటి యేసయ్య. హల్లెలూయా! నేను అనుకుంటాను, చాలా మందికి ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. కొంతమంది తల్లిదండ్రులు దైవజనుడి దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటుంటారు. ఏంటో తెలుసా? నా మాట వింటలేదండి, నా మాట వింటలేదండి, నా కడుపును చెడబుట్టాడండి. చాలా మంది పిల్లలు ఉన్నారు అలాగా. తల్లిదండ్రులను ప్రతిరోజు ఏడిపించేవాళ్ళు, తల్లిదండ్రులు ప్రతిరోజు శోక సముద్రంలో ముంచేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు తండ్రికి విధేయత చూపిస్తూ ఉన్నాడు. తండ్రి ఏదైతే చెప్పాడో అది మాత్రమే చేస్తున్నాడు. నేను అంటాను, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు చాలాసార్లు చెప్పినటువంటి మాట, నా కడుపున చెడబుట్టాడండి, వీడు బయటికి వెళితే ఏదో ఒక గొడవ పేసుకుని వస్తాడండి, మాకు మనశ్శాంతి ఉంచట్లేదండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అనే సన్నివేశాలు లేవా? ఉన్నాయి. నేను అంటూ ఉంటాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొడుకులుగా, కూతుళ్ళుగా, పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వారి తల్లిదండ్రులకు విధేయత చూపించండి. వీళ్ళు చదివేది 10 ఎంతో చదువుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏదైనా మాట చెప్తే నీకేం తెలియదు, ఊరుకో, నీకేం తెలీదు.
తెలియకుండానే వాళ్ళు పెంచి పోషించారా? తెలియకుండానే వాళ్ళు మాసిపోయినా సిరిగిపోయినటువంటి బట్ట కట్టుకుని నీకు కొత్త వస్త్రాన్ని కొనిచ్చారా? వాళ్ళు తినకో నీకు మాత్రం మంచి భోజనాన్ని పెట్టారు. వారు ఆకలిని కట్టుకుని నీకు కడుపు నింపారు. ఏమీ తెలియకుండానే జరిగిందా? కానీ ఈ రోజున పిల్లలు ఎంతగా ఎదిగిపోయారంటే తల్లిదండ్రులను కొట్టి తిట్టి. నేను ఒక తణుకులో ఒక విషయాన్ని చూశాను. వృద్ధాప్య దశలోకి వచ్చేసారు తండ్రి. ఒక కొడుకున్నాడు, ఆడికే ఉంటే దగ్గరగా 35 సంవత్సరాలు. అంటే తాతయ్య వయసులో ఉన్నారు ఆయన తండ్రి. ఆయన అడుగుతున్నాడు, నాన్న కడుపు విపరీతంగా నొప్పి వస్తుంది, ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టినానా? నీకు రోజు ట్యాబ్లెట్లే, ఎవడు తీసుకెళ్తాడు నిన్ను? ఎంత ఘోరం అండి నిజంగా. నిజంగా చాలా ఘోరం, బాధ, వేదన. మీరు పేపర్లో చదివారో లేదో దైవజనులు ఇక్కడ ఉన్నారు. ఒక విషయం ఏంటో చెప్పనా? వృద్ధాప్య దశలో ఉన్నటువంటి తండ్రిని ఇక కొన ఊపిరి ఉంది, ఇంకా ఆయన చనిపోలేదు. కానీ ఆయన్ని తీసుకెళ్లి శ్మశాన వాటికలో వదిలిపెట్టాడు. శ్మశాన వాటికలో వదిలిపెడితే అక్కడ అనుకుంటున్నారు శవం వచ్చిందేమో, ఇప్పుడు తగలబెట్టవలసి ఉంటే తగలబెడతారు కదా. ఖచ్చితంగా ఆయన చూసినప్పుడు, ఏవండి ఇంకా ఈయనకు కొన ఊపిరి ఉందండి, ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడంటే ఆడ అంటున్నాడు, కొడుకు ఎంత కసాయి కొడుకో చూడండి, ఎంత కసాయి కొడుకు. ఏమన్నాడు తెలుసా? ఊపిరాగిన తర్వాత వాడిని కాల్చి పడవేయండి, ఊపిరాగిపోయిన తర్వాత కాల్చి పడవేయండి. ఎంత దుర్మార్గపు కొడుకులండి, ఎంత దుర్మార్గంగా ఉన్నారండి. ఈ రోజున బ్రతుకులు చెడపడానికి ఇంకొకటి వచ్చింది. ఏంటిది? ఇది చాలా ప్రమాదకరం. అంతే సమయంలో 100% మంచిది. ఇందాక అన్నట్లుగా 100% దేవుడు 100% మనిషి అన్నట్లు 100% ఉపయోగించుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది. లేకపోతే ఇదే మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. తెలంగాణ గాయకుడు అన్నాడు దీని గురించి ఒక మాట, ఒక పాట రూపంలో ఏం చెప్పాడంటే, కలల ప్రపంచం కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం, మాయాజాలం జగమంతట గాలం, అరచేతిలో కొలువయింది నాశనగాలం అంటాడు. ఏంటిది? నాశనగాలం. ఈ సెల్ ఫోన్ ద్వారానే అనేక కుటుంబాలు రోడ్డు మీద పడాయి. బాగా ఉపయోగించుకోండి, చక్కగా ఉపయోగించండి, ఏమి ఇబ్బంది లేదు, దీనివల్ల మేలు జరుగుతుంది. కానీ ఇది ఉపయోగించినటువంటి పద్ధతిలో ఉపయోగించకపోవటం అనేక కుటుంబాలు, అన్నయ్య నేను వద్దన్నయ్య, నేను విడాకులు తీసాను, నేను వద్దు, వీడితో కాపురం చేయలేను. ఏమ్మా ఏం జరిగింది? చక్కగా ఉండ వస్తాడన్నయ్య, జేబులో పెట్టుకునే ఉంచుతాడన్నయ్య, లాక్ తీయడన్నయ్య, బయటికి వెళ్తాడా సెల్ మూగితే లోపల నుంచి వచ్చేస్తాడన్నయ్య, అసలు ఒక్క రోజు కూడా ఇవ్వడండి. గీడితోటి ఎందుకు నేను అంటాను. పాపం ఎంత బాధపడుతుందో చూడండి, నిజంగా కదా. నేను అంటూ ఉంటాను, అంటే సెల్ ఫోన్ కనెక్ట్ అయిపోతారు చాలా మంది. ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు చక్కగా అక్కడ పెట్టుతారు కదా, అలా పెట్టడంట. అలా ఆయన ఏం చేస్తాడంటే జేబులో పెట్టేసుకుని బాత్రూమ్ కూడా ఎవడైనా సెల్ తీసుకెళ్తాడా? సిగ్గులేని మోకం. పోని అలా ఆవిడ ప్రమేయం మీద ఆగా ఇక్కడ పెట్టు, ఏంటి నీ నాటకాలు ఆడుతున్నా పెట్టు అన్నదనుకో, అక్కడ పెడతాడు. కానీ ఎల్లు మళ్ళీ ఏం చేస్తూ ఉంటాడు? రింగ్ వస్తుందా, లాక్ ఎలా చేస్తుంటాడు, ఎలాగ తీయలే, లాక్ తీసి మొగడు ఎవడున్నాడు అన్నట్టు ఉంది ఇక్కడ. ఓకే, ఫోన్లో అది పక్కన పెట్టండి. అయితే వెళ్తాడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంట? రింగ్ అయ్యేటప్పుడు డోర్ డబాలను తీసుకుని డబేలు నడిపోతాడంట. ఆవిడ ఎత్తుతుంది కదా, ఎవరో అడుగుతుంది కదా, అందుకే నేను ఇటుతో కాపురం చేయనండి. అస్సలు విసిగిచ్చేస్తున్నాడు అన్నయ్య, విసిగిచ్చేస్తున్నాడు, నేను కాపురం చేయనని. ఎన్ని కుటుంబాలు తెలుసా? ఇది నవ్వుకోవడానికి పని చేస్తుంది, నిజం కూడా. అనేక కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి ఓన్లీ సెల్ ఫోన్ కోసమే. అతలో చరణంలో అంటాడు, అందులోనే భాగంగా, పరసులోన పచ్చనోటు నికరంగా ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్లో వాట్సాప్ వర్క్ అయితే చాలంట. అంటే జేబులో కమ్మిడి పైసా ఉండదు, కానీ సెల్ ఫోన్లో మాత్రం వాట్సాప్లో తెగ మెసేజ్లు. ఇది ఉంటే చాలు ప్రాణం. ఇంకా ఇది లేదు. వాళ్ళ అమ్మ ఎక్కడికో బయట దేశానికి వెళ్ళింది, ఆడు 7 చదువుతున్నాడు. ఎంత అంటే విషయం చెప్తున్నాడు, 7 చదువుతున్నాడు. అయ్యన్న టైం అయిపోయింది ఏంటి అయ్యగారు, మీరు ఇచ్చిన టైం అయిపోయింది, ఇంతటితో సభ ముగించబడుతుంది. మానేయమంటారా చెప్పమంటారు? మీరు చెప్పండి. చెప్పమన్న వాళ్ళు చేతుల పైకి దేవుని సన్నిధిలో బిగ్గరగా చెప్పండి. మీరు ఏమన్నారు తెలుసా? ఆపేయండి. ఎంత బాగా చెప్తున్నా. యాక్ట్రెస్ అంటే చెప్పమన్న వాళ్ళు చేతుల పైకి దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. అయ్యగారు చెప్పమన్నారు, నేనేం వదలను. మరి పోనీ అది కూడా అడుగుతాను, ఎంతసేపు చెప్పమంటారు? మా వాళ్ళు లేకే అంటున్నారు వీళ్ళు, మా సంఘం వాళ్ళు అంతే. అయ్యగారు మీరు ఎంతసేపు చెప్పాలనుకున్నారో చెప్పండి, వెళ్ళిపోయేటప్పుడు మాత్రం లేపండి పాటర్ గారా. మిమ్మల్ని లేపు తన్ను కూర్చునేంత అవకాశం నాకు లేదమ్మా, మీ ముఖాలను బట్టి చెప్పేస్తాను.
మీరు ముగించమనే ముఖాలు ఉన్నాయనుకోండి, మీరు యాక్టింగ్ చేస్తారు కదా బాగా, ఏమి దిగులుగా, ఏమి పట్టలేనట్టుగా, ఇలాగా 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 అనుకుంటున్నారు అనుకో, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకుంటే ముగించేస్తారు. మీరేం కళ్ళు తెరిచేసి ఇలాగా ఏం చెప్తాడు చూద్దాం, సెల్ ఫోన్ గురించి చెప్తున్నాడు. ఇందాక ఒకడు వాక్యం చెప్తుంటే ఒక్కడ కళ్ళు పెగలలేదు, సెల్ ఫోన్ గురించి చెప్తుంటే ఆ మూల నుంచి వచ్చేస్తుంది స్వరం, అయ్యగారండి సెల్ ఫోన్ నిజమేనండి అంటున్నారు. ఎంత బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యన నమ్మకత్వం ఉండాలి. ఆ నమ్మకత్వం లేకపోతే కుటుంబాలు అంత ప్రకాశవంతంగా ఉండవు. కానీ కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు తండ్రికి విధేయత కలిగిస్తూ, తండ్రి ఏదైతే చెప్పాడో, ఏదైతే ఆదేశిస్తున్నాడో ఆ పనిని జరిగించడానికి చూస్తూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల వాక్యాన్ని నేను ముగిస్తున్నాను నా సమయానికి. 5 నిమిషాల్లో ఈ వాక్యం ముగించబడుతున్నది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడన్న సంగతి మీతో చెప్తూనే, ఈ మాటలు మీతో చెప్తున్నాను కదా, ఈ మాటలు ఎవరైతే విని ఆలకించి అట్టి ప్రకారంగా ఉంటారో వారు మరణములో నుండి ఎక్కడికి వెళ్ళిపోతారంటండి? జీవములోకి దాటిపోతారట. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట కనిపిస్తుంది. 24వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో వచ్చినాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, అట్టివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటిపోతాడట. హల్లెలూయా. మీతో నిశ్చయముగా చెప్తున్నాను, నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఈ మాటలు వింటున్నారా తల్లి? ఈ మాటలు వింటున్నారు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఈ రోజు సూపర్ డాన్సులు ఉంటాయి, సూపర్ వాక్యాలు బాగా చెప్తారు, పిల్లలు గంతులు వేస్తుంటే ఆనందం, మంచిదే, ఇవన్నీ కాదనట్లా, ఇవన్నీ ఉండాలి క్రిస్మస్ కి. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని మాట వినడం. ఆ మాటను వినటం వలన, విని దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన నువ్వు మరణములో నుండి జీవములోకి దాటిపోతావన్న సంగతి నీతో ఈ రాత్రి నిశ్చయముగా సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరికైతే నిత్య జీవము కావాలో ఈ రాత్రి మీరు అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకడి మీకు దొరుకును, తట్టుడి. కడతారా? దేవుని యొక్క వాక్కు అడగాలంతే. అయ్యా, ఈరోజు నాకు రక్షణ భాగ్యాన్ని నాయన, ఈరోజు సంఘములో చేర్చబడేటువంటి కృప నాకు దయచేయండి ప్రభువా. ఇదిగో ఇంతవరకు నేను పాప భూమిలో చిక్కబడ్డాను, ఈ వాక్యం వింటూ ఉండగానే ప్రభువా నీ యొక్క రక్షణ భాగ్యాన్ని నాకు ఇవ్వండి. ఇక్కడి నుంచి ఎవరు వట్టిగా వెళ్ళేటువంటి వారు కాదండి, అందరూ ఏదో ఒకటి పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. హల్లెలూయా. వట్టిగా వచ్చిన వారు దేవుని ఆత్మచేత నింపబడి, దేవుడు అడగమంటున్నాడు, మీకు ఏం కావాలో దేవుడిని అడగండి, అడుగుడి మీకు ఇస్తాడంతే. జీవం కావాలంటే జీవాన్ని ఇస్తాడు. నీ కుటుంబంలో సమస్యల గురించి అడిగితే నీ సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. వేదనకరమైనటువంటి పరిస్థితులు నీ కుటుంబాల్లో ఉంటే వాటి నుండి విడిపిస్తాడు. నిజం, చాలాసార్లు నేను ఫాలో అవుతున్నటువంటి మాట, నేను చాలాసార్లు విన్నటువంటి మాట. ఎందుకంటే ఆ ఫేస్బుక్ అందుబాటు అంటే స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఆ నరేష్ విషయాలు వస్తూ ఉంటాయి. నేను ఎక్కువ ఎందుకో తెలియదు, ఆ విషయాలు ట్రోల్ చేస్తున్నప్పుడు, కింద స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క మంచి వాక్యం చెప్తుంటాడు. చిన్న బిడ్డు ఆయన ఎందుకు వచ్చాడంటే, ఇదిగో దీనులను రక్షించటానికి, పడిపోయిన వారిని లేపడానికి, విరిగిన వారిని బలపరచడానికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏదైతే మీరు అడుగుతారో అది దేవుడు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబంలో ఏదైనా ఆశ కలిగి ఉన్నావా, ఇదిగో నాకు కావాలి ఇది. కొంతమందికి, చాలా మంది పేదరికంలో ఉంటారు, పేద స్థితిలో ఉంటారు, స్థలం కూడా లేనోళ్ళు ఉంటారు. చాలా వేదనకరంగా కుమార్తెల గురించి, కుమారుల గురించి వారు ఎంతో వేదన కలిగి ఉంటారు. ఈరోజు చాలా మంది అనుకుంటారు, నా కుమార్తెకు మ్యారేజ్ అయితే బాగుండును, నా కుమార్తె విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తే బాగుండును. ఇదిగో ఆమె గర్భమును ధరించట్లేదు చాలా దినాల నుండి, గర్భఫలము యెహోవా ఇచ్చేటువంటి బహుమానం అన్నావు కదా, ఈ దినాన్ని నిన్ను అడుగుతున్నాం ప్రభా, నా కుమార్తెకు ఆ నింద తీసివేయండి నాయన, నా కుటుంబానికి సమాధానాన్ని దయచేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి సమాధానం ఇవ్వటానికి మాత్రమే వచ్చారన్న సంగతి మీతో చెప్తున్నాను. సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చారు. హల్లెలూయా. అడుగుతారా మరి మీరు? అడుగుతారా? మీరు అడిగితే దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఏది అడిగితే అది మీకు ఇస్తాడు. వెతికితే దొరుకుతాడు.
వెతికితే దొరుకుతాడు, అంతే. నువ్వు వెతకండి. యేసుప్రభు వారు ఎవరు, ఎక్కడుంటాడు? ఖచ్చితంగా ఈ మాటలు మీరు వింటున్నప్పుడు ఎక్కడుంటాడో, ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడు, అనేకమైనటువంటి మాటలు ఈరోజు వెతుకుతున్న వారికి ఆ జవాబు దొరుకునుగాక. ఎంత గొప్ప దేవుడు! అలా వెతికిన వారికంట, అలా దేవుణ్ణి వెతికిన వారికి, దేవుని తలుపులు తట్టిన వారికి బైబిల్లో ఒక వాక్యం సెలవిస్తున్న, కీర్తనలు అంటాడు, సింహపు పిల్లలైన ఆకలి గొంటాయేమో గాని ఆయన మీద ఆధారపడినటువంటి వారికి ఏ మేలు కొద్దువై ఉండదు. అన్ని విషయాల్లో దేవుడు వారికి అద్భుతాన్ని చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనము సాటిస్ఫాక్షన్ గా ఉన్నామో, ఎప్పుడైతే మనము ఆకలి దప్పుకలు లేకుండా ఉన్నామో, ఎప్పుడైతే మన జీవితంలో సమృద్ధి ఉందో, అప్పుడు ఏం కలుగుతుందో తెలుసా? సంతోషం కలుగుద్ది. హల్లెలూయా. మనం అంటుంటాం, పాట పాడుతుంటాం, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి సంతోషం పొంగుచున్నది. యేసు ప్రభు దగ్గరికి మనం వస్తే అప్పటి నుండి అసలు సంతోషం బయలుదేరుతారు. ఎందుకంటే ఏ మేలు నీకు కొదువుగా ఉండదు. అన్ని మేలులు దేవుడు చేస్తూనే ఉంటాడు, అద్భుతములు చేస్తూనే ఉంటాడు, ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉంటాడు, అసాధ్యాలను సాధ్యాలుగా నీ పట్ల చేస్తూ ఉంటాడు. సింహపు పిల్లలైన ఆకలి గొంటాయేమో గాని ఆయన మీద ఆధారపడిన వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఆనందము తప్ప క్రిస్మస్ లో ఇంకా ఏమీ లేదు. ఒక వ్యక్తి మారు మనసు పొందితే దూతలతో పాటు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే జరగాలి. అందుకే దేవుడు వచ్చాడు, మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఈ రోజు ఒక పాపి మారు మనసు పొందడం వలన పరలోకంలో దూతలతో పాటు దేవుడు కూడా సంతోషిస్తూ ఉంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువా, ఈరోజు మనం ఒక మాట అడగబోతున్నాం. మా కోసం వచ్చావు కదయ్యా, మా కోసం నువ్వు దివి నుండి భూమికి దిగి వచ్చావు కదయ్యా. నువ్వెవరో మాకు తెలిసింది, నువ్వెవరో ఏంటో మాకు తెలిసింది, ఎందుకు వచ్చావో మాకు తెలిసింది. ఇది నాన్న, మా కోసం వచ్చినటువంటి దేవుడా, మేము నీకు సమర్పించుకుంటామయ్యా, మేము నీకు సమర్పయాగమైపోతాం ప్రభా. నీ దేహము దేవుని ఆలయమై నువ్వు అడిగితే ఈ దేహాన్ని దేవునికి సమర్పించేటువంటి ఒక గడియ ఈ రోజున మనం అందరం అనుకోవాలి, ఇంత గొప్ప కార్యం చేసినట్టు, మా కోసం ఇంత త్యాగం చేసావు కదా, నీ కోసం మేమేం చేయాలని అంటే దేవుడు యాగముగా దేవునికి సమర్పించాలట. సర్వ శరీరాన్ని దేవుని కొరకు మనము సమర్పించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం అంటుంది, మీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నాడు. ఇప్పుడు మన దేహం మంద కాదు, రక్షించబడినటువంటి మనం మనవారము కాదు. మనం ఎవరి వారం చెప్పాలి? దేవుని వారం, దేవుని వారం. కనుక ఆ దేహం అనేటువంటి దేవుని ఆలయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకుని ఈ క్రిస్మస్ లో మనం ఒక స్లోగన్ చెప్పాలి, అయ్యా నేను కాదు, నేను నీ వాడను, నా దేహము నీదై ఉన్నది, ఈ దేహములోనే నువ్వు ఆలయమై ఉన్న, ఈ దేహము దేవుని ఆలయమై ఇందులో నువ్వు నివసిస్తూ ఉన్నా. ఈ హృదయం అనేది గర్భగుడి లాంటిది, ఈ హృదయం అనేది గర్భగుడి లాంటిది. మరి దేవాలయం ఏదంటే దేవునికి సంబంధించినది. ఈ శరీరమే దేవుని ఆలయమే. ఎంతమంది మనల్ని దేవునికి ఒక్క నిమిషం లేచి నిలబడతారా? నా వాక్యం అయిపోయింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, దేవుని యొక్క వాక్యం విన్నాం కదా. ఈరోజు మన కోసం దేవుడు వచ్చాడన్న సంగతి మనకు గుర్తు తెలిసింది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడన్న సంగతి మనకు అర్థమైంది. మరి ఇంత గొప్ప కార్యాన్ని తలపెట్టినటువంటి ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి ఆ కరుణామయునికి మనమేమి చేయగలమంటే, మనం ఇందాక అనుకుంటున్నాం, కానుకలు ఇచ్చాం, మంచిదే, అలా ఇవ్వాలి, ఇవ్వటం కూడా మంచిదే. కానీ దానికంటే ప్రప్రథమైనది, దానికంటే గొప్పదేంటో తెలుసా? నీ దేహమే దేవుని ఆలయం. ఈ దేహాన్ని దేవునికి సమర్పించగలవా? పరిశుద్ధంగా ఎవరైతే ఈ ఆలయాన్ని దేవునికి సమర్పిస్తారో అందులో దేవుడు నివసిస్తూ ఉంటాడు. ఆ దేహాన్ని దేవుడు గుడిగా ఉపయోగించుకుంటాడు. ఈరోజు నన్ను వాడుకో అయ్యా. అందరూ చెప్పగలరు, ఆకాశం వైపు చేతులెత్తి, దేవా నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఈ క్రిస్మస్ దినాన్ని ఒట్టిగా వెళ్ళిపోవడం కాదు, కానీ ఈరోజు మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నామయ్యా. మా దేహము నీ వలన కలిగినది ప్రభువా, ఈ దేహము నీకే సమర్పిస్తున్నాను. పరిశుద్ధముగా ఆయనకి సమర్పిద్దాం. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? హల్లెలూయా. ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా.
తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులే వద్దన్నా నువ్వు కావాలన్నావు. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులే వద్దన్న నువ్వు కావాలన్నావు. ఆరాధనా 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 ఆరాధన పాడదాం. ఆరాధనా యేసయ్యా, గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్. థాంక్యూ యేసయ్యా, నువ్వు ప్రేమించిన తీరు గొప్పది. అందుకనే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి కరుణామయుడు, అపార కృపాశీలుడు మన దేవుడు. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులే వద్దన్న నువ్వు కావాలన్నావు. బంధువులే వద్దన్న నువ్వు కావాలన్నావు. ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధన. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఈ క్రిస్మస్ మనందరికీ సంతోషాన్ని తెచ్చిపెట్టును గాక. గ్లోరీ. ఆరాధనా. అరణ్యంలో హాగరుకు తోడై ఉన్నావు, నీటి ఊటను పుట్టించి బ్రతికించావు. అరణ్యములో హాగరుకు తోడై ఉన్నావు, నీటి ఊటను పుట్టించి బ్రతికించావు. ఆరాధనా 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 ఆరాధనా. పనికి రాని నన్ను నీవు చేరదీశావు, పనికి వచ్చే పాత్రగా మార్చుకున్నావు. పాపినైన నన్ను రక్షించిన గొప్ప దేవుడా, ఎందుకు పనికి రానటువంటి వాడిని కానీ నన్ను రక్షించడానికే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి కరుణామయుడు ప్రభు. యేసునికి వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో పాపులు రక్షించబడాలి, సంతోషం లేనటువంటి వారు సంతోషముతో తిరిగి వెళ్ళాలి. ఆరాధనా. తల్లిని నేనే అని నాతో అన్నావు, తండ్రిని నేనే అని నాతో చెప్పావు.